గివెన్ ఈక్వేషన్ అండి. గివెన్ ఈక్వేషన్ x పవర్ 4 ప్లస్ x క్యూబ్ మైనస్ 16x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి గివెన్ దట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ 6 అని ఇచ్చాడు. మనకి సాల్వ్ ఈక్వేషన్ అన్నాడు. కాబట్టి లెట్ ద రూట్స్ ఆర్ ఆల్ఫా బీటా గామా డెల్టా అయితే 4 రూట్స్ కాబట్టి ఆల్ఫా బీటా గామా డెల్టా. గివెన్ దట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమి ఇచ్చాడంటే గివెన్ దట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా ఎంత ఇచ్చాడంటే 6 ఇచ్చాడండి. అంటే మనకి 4 రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి S4 ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ప్రోడక్ట్ రాయాలి కాబట్టి ఆల్ఫా బీటా గామా డెల్టా అండి ఈజ్ ఈక్వల్ టు S4 అండి. అంటే A0 A1 A2 A3 A4 అంటే 48/48. ఇక్కడ 48/1 వస్తుంది మామూలుగా అయితే. ఇక్కడ మనకి ఆల్ఫా బీటా 6 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 48. ఇక్కడ దాని నుంచి గామా డెల్టా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదండి. 48/6 8×48 కాబట్టి 8 వస్తుంది. అలాగే మన S1 ఫైండ్ అవుట్ చేస్తే సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా అండి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మనకి -A1/A0 అంటే -1 వస్తుందండి. అలాగే మనం S3 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 3 రూట్స్ తీసుకోవాలండి. ముందు ఆల్ఫా బీటా గామా అలాగే బీటా ఆల్ఫా బీటా గామా ఎలా అయినా తీసుకోవచ్చు. ఆల్ఫా బీటా గామా తీసుకుంటే ఆల్ఫా బీటా డెల్టా తీసుకుందామండి. ఆల్ఫా బీటా డెల్టా అలాగే బీటా గామా డెల్టా తర్వాత ఆల్ఫా గామా డెల్టా అండి. అంటే దీంట్లో మనకి ఈ రెండిట్లో ఆల్ఫా బీటా కామన్ తీస్తే గామా ప్లస్ డెల్టా అవుతుంది. ఇక్కడ బీటా గామా డెల్టా కామన్ తీస్తే మనకి గామా డెల్టా కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా అవుతుందండి. మనకి S3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. S3 వాల్యూ ఏమంత అవుతుందంటే S3 వాల్యూ అంటే A0 A1 A2 A3 అండి. అంటే -4/1 అండి అంటే 4 అవుతుంది. ఇక్కడ మనం వీటిని ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకు ఆల్రెడీ ఎంత ఇచ్చాడంటే 6. ఇక్కడ గామా ప్లస్ డెల్టా ఇక్కడ గామా డెల్టా అంటే మనకు ఆల్రెడీ వచ్చింది 8. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనం ఇక్కడ దీని నుంచి ఆల్ఫా ప్లస్ బీటా రాయించండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ గామా ప్లస్ డెల్టా అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే ఆల్ఫా ప్లస్ బీటా అలాగే ఉంచేసి లేకపోతే గామా ప్లస్ డెల్టా రాద్దాం. అంటే మనం మొత్తం అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అలాగే ఉంచేసి గామా ప్లస్ డెల్టాలో రాద్దామండి. ఎలా రాసినా పర్లేదు. 6 ఇంటూ ఏమవుతుందంటే గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -1 ఆల్ఫా ప్లస్ డెల్టా అండి. 8 ఇంటూ ఆల్ఫా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఇక్కడ -6తో మల్టిప్లై చేస్తే -6 ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ 8 ఆల్ఫా ప్లస్ బీటా అండి ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఇక్కడ ఈ 6 అవతలకి వెళ్ళిపోతే 10 అవుతుంది. ఈ 8లోంచి 6 వేస్తే మనకి 2 ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 10 అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 10/2 అండి అంటే 5 అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5. అలాగే మనకి గామా ప్లస్ డెల్టా కూడా చేద్దామండి. ఇక్కడ గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి ఈ స్టార్ నుంచి గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అండి. అంటే ఎంత అవుతుందంటే -1 మైనస్ ఇక్కడ ఆల్రెడీ 5 వచ్చింది కాబట్టి -6 అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి మనకి ఏం తెలుసు అంటే ఆల్ఫా ప్లస్ బీటా 5 తెలుసు, ఆల్ఫా బీటా తెలుసు, అలాగే గామా ప్లస్ డెల్టా తెలుసు, అలాగే గామా బీటా తెలుసు. మనం ఫార్ములా ఉపయోగించి చేద్దామండి. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -4 ఆల్ఫా బీటా అండి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకి ఆల్రెడీ 5 హోల్ స్క్వేర్
ఇక్కడ 4 ఇంటూ ఆల్ఫా బీటా అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 6 ఇచ్చాడు, అంటే ఇక్కడ 25 1 అవుతుందండి. ఆల్ఫా మైనస్ బీటా ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 5 వచ్చింది ఆల్రెడీ. దాని నుంచి మనకి ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అంటే 2 ఆల్ఫా, ఇక్కడ బీటా క్యాన్సిల్ అయిపోతే 6, ఆల్ఫా ఈక్వల్ టు 3 అవుతుందండి. అలాగే బీటా ఈక్వల్ టు ఈ ఆల్ఫా తీసుకెళ్ళి ఇక్కడ రాస్తే అంటే బీటా ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ 1 అండి. అంటే ఇక్కడ ఆల్ఫా 3 మైనస్ 1 అంటే బీటా ఈక్వల్ టు 2 వస్తుంది. అలాగే ఇక్కడ దీన్ని కూడా అలా రాస్తామే, గామా మైనస్ డెల్టా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు గామా ప్లస్ డెల్టా హోల్ స్క్వేర్ మైనస్ 4 గామా డెల్టా అండి. ఇక్కడ ఆల్ఫా ప్లస్ డెల్టా హోల్ స్క్వేర్ అంటే మనం ఏం రాస్తామంటే ఇక్కడ ఆల్రెడీ గామా ప్లస్ డెల్టా హోల్ స్క్వేర్ అంటే -6 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ 4, ఇక్కడ గామా డెల్టా అంటే 8, ఇక్కడ 36 మైనస్ 32 అంటే ఎంత అవుతుందంటే 4 అవుతుంది. గామా మైనస్ డెల్టా ఈక్వల్ టు 2 అవుతుందండి. ఇక్కడ మనకి గామా ప్లస్ డెల్టా ఈక్వల్ టు ఆల్రెడీ వచ్చింది -6, కాబట్టి దాని నుంచి ఇక్కడ 2 గామా ఈక్వల్ టు -4, గామా ఈక్వల్ టు -4/2 అంటే -2 అవుతుంది. గామా ఈక్వల్ టు -2 అయితే మనకి ఇక్కడ -2 పెట్టుకుంటే డెల్టా వాల్యూ వస్తుందండి. డెల్టా ఈక్వల్ టు గామా -2 అంటే గామా అంటే -2, ఇక్కడ -2 అంటే డెల్టా అంటే -4 అండి. డెల్టా ఈక్వల్ టు -4 అంటే ఆల్ఫా ఈక్వల్ టు 3, బీటా ఈక్వల్ టు 2, గామా ఈక్వల్ టు -2, డెల్టా ఈక్వల్ టు -4 అండి. ఇవి రూట్స్. ఇది సాల్వ్ ద ఈక్వేషన్. ఒక రూట్ ఏమి ఇచ్చాడంటే 2 + i రూట్ ఇమేజినరీ రూట్స్ ఇచ్చాడు. ఫర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ రియల్ కోఎఫిషియంట్స్ ఇమేజినరీ రూట్స్ అక్కర్ ఇన్ కాంజుగేట్ పేర్స్ అండి. అంటే 2 + i రూట్ 3 ఒక రూట్ అయితే 2 - i రూట్ 3 కూడా ఇంకొక రూట్ అవుతుంది. దాన్ని ఉపయోగించి మనం మిగతా రూట్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫర్ ద పాలినామియల్ ఈక్వేషన్ రియల్ కోఎఫిషియంట్స్ imaginary roots occur in conjugate pairs అండి. కాంజుగేట్ పేర్స్ కాబట్టి 2 + i రూట్ 3 ఒక రూట్ అయితే ద రూట్స్ ఆర్ 2 + i రూట్ 3 2 - i రూట్ 3 are roots of given equation అండి. అంటే మామూలుగా అయితే మనకి 4 రూట్లు ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ 2 రూట్స్ ఉన్నాయి. దీన్ని మనం క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్తో డివైడ్ చేసి మనం మిగతా రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఇవి 2 + i రూట్ 3 ప్లస్ 2 - i రూట్ 3 అండి. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి 4 వస్తుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుందంటే 2 + i రూట్ 3 ఇంటూ 2 - i రూట్ 3 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 4 - i రూట్ 3 హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే i స్క్వేర్ అంటే -1 కాబట్టి ఇక్కడ 7 అవుతుంది. కరస్పాండింగ్ దీస్ రూట్స్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ మనం మామూలుగా అయితే ఏం రాస్తామంటే x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. x² ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ -4x, ఆల్ఫా బీటా అంటే 7,
ఆన్ డివైడింగ్ మామూలుగా అయితే ఇక్కడ ఆన్ డివైడింగ్ బై, ఇప్పుడు మామూలుగా అయితే క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ అండి ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్ని దీంతో డివైడ్ చేస్తే మళ్ళీ మనకి కోషెంట్లో మళ్ళీ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ వస్తుంది. అప్పుడు మనం దీని ఏం చేయాలంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డివైడింగ్ జీరో బై క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ అంటే x² మైనస్ 4x ప్లస్ 7 అండి. దీంతో డివైడ్ చేయాలి. మనకి మన సింథటిక్ డివిజన్లో క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్తో డివైడ్ చేసేటప్పుడు మనం మామూలుగా రాసేటప్పుడు కోఎఫిషియంట్స్ కూడా రాస్తాం. అంటే 1 ఇక్కడ -4, అంటే ఇక్కడ మామూలుగా అయితే ఎక్స్ క్యూబ్ లేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఇక్కడ 4, ఇక్కడ 8, ఇక్కడ 35 అండి. ఇప్పుడు మనం అంటే ఏ ఫార్మేట్లో రాయాలంటే x² మైనస్ ax మైనస్ b ఫార్మేట్లో రాయాలి. అంటే ఇక్కడ ఏ రాయాలి, ఏ అంటే ఆల్రెడీ 4, ఇక్కడ -7 రాయాలి. ఇక్కడ మనకు వచ్చి టర్మ్స్ ఎన్ని వస్తాయంటే డివైడ్ చేస్తే కోషియంట్లో మళ్ళీ డిగ్రీ 2 వస్తుంది కాబట్టి ఎన్ని వస్తాయంటే మామూలుగా 3 టర్మ్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఒక 0, ఇక్కడ 0, ఇక్కడ 0 0 పెట్టుకోవాలి. మనకి 1 అయితే 1 × 4 అవుతుందండి. 1 ఇంటూ ఇక్కడ -7, ఇక్కడ 4 అయితే 16 అండి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ -28, ఇక్కడ మనం చేసేస్తే 11 అయితే 5 అండి. ఇక్కడ 20 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 0 వస్తుంది. ఆల్రెడీ 5 7 35 కాబట్టి ఇక్కడ 35, ఇక్కడ 0 వస్తుంది. అంటే మనకు వచ్చి ఇక్కడ క్వాడ్రాటిక్ అంటే రెడ్యూస్డ్ ఈక్వేషన్ x² ప్లస్ 4x ప్లస్ 5 = 0 అండి. అంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి x² ప్లస్, అంటే మామూలుగా అయితే ఫ్యాక్టరైజేషన్ అవుతుంది కాబట్టి మనకి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే -x -b ప్లస్ ఆర్ మైనస్ √b² 4² మైనస్ 4 × 1 × 5 అండి బై 2a 2 × 1 అంటే -4 ప్లస్ ఆర్ మైనస్, అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 20, ఇక్కడ 20లోంచి 16 తీస్తే -4 16 -4, ఇక్కడ 2 కామన్ తీసేస్తే మనకి ఏమవుతుందంటే 2 కామన్ తీసేద్దామండి. 2 కామన్ తీస్తే -2 ప్లస్ ఆర్ మైనస్ i అవుతుందండి. అంటే ఇక్కడ ఓన్లీ మనకి -1 ఉంటుంది బై 2 అండి. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ద రూట్స్ ఆర్ ఏమొస్తాయంటే 2 + i√3 2 - i√3, ఇక్కడ -2 + i అండి, అలాగే -2 - i, ఈ 4 రూట్స్ క్వశ్చన్ లాగానే 1 + i√1 రూట్ ఇచ్చాడు. దీన్ని కూడా ఆ మోడల్లోనే చేయాలండి. ఫర్ ద పాలినామియల్ ఈక్వేషన్ రియల్ కోఎఫిషియంట్స్ imaginary roots occur in conjugate pairs అండి. అంటే మనకి అంటే ఇది మామూలుగా అయితే కాంజుగేట్ పేర్స్ అండి. అంటే మనకి గివెన్ ఈక్వేషన్ రాసిన తర్వాత
x పవర్ 4 ప్లస్ 2x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి గివెన్ రూట్ గివెన్ అంటే కాంజుగేట్ పేర్స్ కాబట్టి మనకి గివెన్ 1 ప్లస్ ఐ అండ్ 1 మైనస్ ఐ ఆల్సో ఈజ్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అండి. అంటే కాంజుగేట్ పేర్స్ ఉంటాయి కాబట్టి 1 ప్లస్ ఐ ఒక రూట్ అయితే దాని కాంజుగేట్ ఉంటుంది అంటే 1 మైనస్ ఐ అండి. కాబట్టి ఇక్కడ మనకి ఈ సమ్ ఆఫ్ ద రూట్స్ చేస్తామండి. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అండి. అంటే 1 ప్లస్ ఐ 1 ప్లస్ 1 మైనస్ ఐ అండి. క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అండి. మనకి ఇక్కడ 1 ప్లస్ ఐ ఇంటూ 1 మైనస్ ఐ అండి. అంటే ఏమవుతుందంటే 1 మైనస్ ఐ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి 1 ప్లస్ 1 ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ కరస్పాండింగ్ దిస్ రూట్స్ అండి. క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -2x, ఆల్ఫా బీటా అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అండ్ డివైడింగ్ దీంతో డివైడ్ చేయాలంటే దీంతో క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్తో డివైడ్ చేయాలి. x పవర్ 4 ప్లస్ 2x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 బై దేంతో డివైడ్ చేయాలంటే క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ అండి. అంటే x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2తో డివైడ్ చేయాలి. అంటే డివైడ్ చేస్తే మనకి 1 ఇక్కడ 2 5 ఇక్కడ 6 2 అండి. ఇక్కడ మనకి ఇక్కడ 2 రాయాలి ఏ ఉన్న ప్లేస్లో. అంటే -bకి లేదు కాబట్టి -2 రాయాలి. ఇక్కడ ఇంటూ పెట్టుకుందామండి. ఇక్కడ ఇంటూ పెట్టుకుందాం. ఇక్కడ ఇంటూ పెట్టుకుంటే ఇక్కడ 1 అవుతుంది. 1 ఇంటూ 2 2 అవుతుందండి. అలాగే ఇది 4 అవుతుంది. -2 ఇంటూ 1 -2. అలాగే 2 ఇంటూ 8 8 అవుతుంది. అంటే దీంట్లో తీసేస్తే 1 అవుతుందండి. అలాగే ఇక్కడ -2 ఇంటూ 4 -8. అలాగే 2 ఇంటూ 4 8 అండి. ఇక్కడ ఏమవుతుందంటే 0 అవుతుంది. అలాగే ఇక్కడ -2 అవుతుందండి. ఇక్కడ కూడా ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే మనకి రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఏమవుతుందంటే x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు -b అంటే -b ఇక్కడ -4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే b స్క్వేర్ అంటే 16 మైనస్ 4ac అంటే 1 ఇంటూ 1 అండి బై 2a ఇక్కడ 2 ఇంటూ 1 అంటే మైనస్ ప్లస్ ఇక్కడ 12 అవుతుంది. ఇక్కడ 2 కామన్ తీసేస్తే మనకి ఇక్కడ -2 ప్లస్ ఆర్ మైనస్ -2 ప్లస్ ఆర్ మైనస్ √3 అండి. అంటే మనకి ద రూట్స్ ఆర్ ఇక్కడ రాస్తే ద రూట్స్ ఆర్ మామూలుగా అయితే 1 ప్లస్ ఐ కామా 1 మైనస్ ఐ. ఇంకొక రూట్ ఏంటంటే -2 ప్లస్ √3 ఇక్కడ -2 మైనస్ √3 అండి. ద పాలినామియల్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ట్రాన్స్లేట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఇక ఈక్వేషన్ బై -2 అని ఇచ్చాడండి. మనకి మన ఆల్రెడీ 2 మార్క్స్లో మనం చేసాము. ఏదైనా రూట్కి ఇక్కడ రిడ్యూస్ చేస్తూ ఉంటే మనకి బీటా -2 అయితే
గామా -2 అయితే మనకి ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఇక్కడ x+2 వస్తుందండి. అంటే మనకి ఏదైనా రూట్కి మనకు రెడ్యూస్ చేస్తూ ఉంటే మనకు వచ్చే పాలినామియల్ ఈక్వేషన్ ట్రాన్స్లేట్స్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ x+2. అంటే మనకి ఇక్కడ మనం బై ద హార్నర్స్ డివిజన్ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తామండి. ఫైండ్ ద పాలినామియల్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ట్రాన్స్లేట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ బై -2 అండి. అంటే ఇక్కడ మనకి -2 అంటే మనకి పాలినామియల్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ x+2 వస్తుంది. బై ద హార్నర్స్ డివిజన్ ఉపయోగించి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ద ఈక్వేషన్ whose roots are translates roots of the equation f of x is equal to 0 by -2 is f of x+2 is equal to 0 అండి. అంటే రెడ్యూస్ చేస్తూ ఉంటే మనం f of x+2 is equal to 0 by the it is obtained by Harner's division. హార్నర్స్ డివిజన్ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే అంటే మనం మామూలుగా అయితే 2నే తీసుకోవాలండి. ఇక్కడ అంటే ఇక్కడ ఏది ఉందో ఆ టర్మ్ తీసుకోవాలి. కోఎఫిషియంట్స్ రాస్తే 1, ఇక్కడ -5, 7, ఇక్కడ -17, ఇక్కడ 11 అండి. మనకి అంటే 2 తోటే చేస్తాం. అంటే ఇక్కడ 2 రాస్తే మనకి 1, 2, ఇక్కడ -3, ఇక్కడ -6, 1, 2 రాస్తే -15, ఇక్కడ ఎంత అవుతుందంటే -30 అండి. ఇక్కడ -19 అవుతుంది. ఇది మనకు ఇచ్చిన రూట్స్లో A4 అయితే ఇది A4. అలాగే మళ్ళీ అగైన్ 2తో చేయాలండి. అంటే 1, 2, -1, ఇక్కడ -2, ఇక్కడ -1, ఇక్కడ ఏమవుతుందంటే -2 అవుతుంది. ఇక్కడ 17 అండి. ఇక్కడ -34 అవుతుంది. 34 అయితే ఇది 13, 1, -53 అండి. ఇది A3 అవుతుంది. అలాగే అగైన్ 2తో చేస్తే ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 1, 2, 1, ఇక్కడ 2 అయితే ఇక్కడ ఏమవుతుందంటే -15 అవుతుందండి. ఇది A2. అలాగే అగైన్ చేస్తే మనకి ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ ఏమవుతుందంటే 3 అవుతుంది. ఇక్కడ 6 అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందంటే 7 అవుతుంది. ఇది A1 అవుతుంది. అలా మనకి ఏమవుతుందంటే ఇక్కడ 1 అవుతుందండి, 2 అవుతుంది, ఇక్కడ -1, ఇక్కడ -2, ఇక్కడ -1 అవుతుంది, ఇక్కడ -2 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే -17 అండి. ఇది A3 అవుతుంది. అలాగే అగైన్ మనం 2తో చేస్తే ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 1 అవుతే ఇక్కడ ఏమవుతుందంటే మనకి 2 అవుతుంది, ఇక్కడ 1 అవుతుందండి. ఇక్కడ A2. అలాగే అగైన్ చేస్తే మనకి ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 2 అయితే ఇక్కడ 3 అవుతుంది కాబట్టి ఇది A1. ఇక్కడ మనం 1ని ఎలా రాస్తామంటే A0గా రాస్తామండి. మనకి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమి రాస్తామంటే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఇక్కడ A0 x⁴, తర్వాత A1 x³, తర్వాత A2 x², తర్వాత A3 x + A4 = 0 అండి. అంటే A0 అంటే మనకు ఆల్రెడీ 1 వచ్చింది, 1 × x⁴. అలాగే A1 అంటే 3 × x³,
A2 అంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అండి. A3 అంటే -17x, అలాగే A4 అంటే -19 = 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. పాలినామియల్ ఈక్వేషన్ whose roots are translates of the roots of the equation. అంటే మామూలుగా అయితే ఇది గివెన్ ఈక్వేషన్ రాద్దామండి. అంటే x⁴ - 4x⁴ ప్లస్ 3x² - 4x + 6 = 0 అండి. అంటే ద ఈక్వేషన్ ఇందాక చేసినట్టే చేయాలి. whose roots are the translates of the roots of the equation f of x = 0 by ఏం రాయాలంటే -3 అండి. ఈజ్ ఏం రాస్తామంటే f of x + 3 = 0. అంటే మనకి ఇక్కడ 3 తీసుకోవాలండి. ఇట్ కెన్ బి obtained by హార్నర్స్ డివిజన్ అండి. హార్నర్స్ డివిజన్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి f of -3 తీసుకోండి. f of x + 3లో మనం ట్రాన్స్లేట్ అయిన ఈక్వేషన్ మాత్రం 3 మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ 2 కానీ ఇస్తే మనకి ఏమవుతుందంటే f of x - 2 అవుతుంది. అప్పుడు -2 చేయాలి. ఇక్కడ మనం రాసేటప్పుడు కోఎఫిషియెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ 3 లేదండి. 3 లేదు కాబట్టి ఇక్కడ క్యూబ్ లేదు కాబట్టి 1 -4 ఇక్కడ 0 ఇక్కడ 3 ఇక్కడ -4 ఇక్కడ 6 అండి. కాబట్టి మనం 3 తీసుకోవాలి. 3 తీసుకుంటే ఇక్కడ 1 అవుతుంది, 3 అవుతుంది కాబట్టి -1, ఇక్కడ -3 అండి, ఇక్కడ -3, ఇక్కడ ఏమవుతుందంటే -9, అలాగే ఇక్కడ -6 అవుతుందండి, -18, ఇక్కడ -22 అయితే ఇక్కడ 66 వస్తుందండి, -66, ఇక్కడ -60 అవుతుంది. దీన్ని a⁴ అనుకుంటే అలాగే 3తో తీసుకుని మళ్ళీ అగైన్ చేయాలి. ఇక్కడ 1, 3, అలాగే ఇక్కడ 2, ఇక్కడ 6 అవుతుంది, ఇక్కడ 3 అవుతుందండి, 9, ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 9 అయితే మనకి ఇక్కడ -13, ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ A4 అవుతుంది. అగైన్ మళ్ళీ 3 తీసుకోవాలి. ఇక్కడ 1, 3, ఇక్కడ ఏమవుతుందంటే 5, 15, ఇక్కడ 18 అవుతుంది, ఇక్కడ 54 అండి, అంటే 57 వస్తుంది. ఇది A3 అవుతుంది. అలాగే అగైన్ 3తో చేస్తే 1, 3, ఇక్కడ 8, 24 అండి, ఇక్కడ 42, ఇక్కడ ఏమవుతుందంటే A2 అవుతుంది. ఇక్కడ మనం 3తో చేస్తే మనకి 3 అండి, అంటే 11 అయితే ఇక్కడ A1 అవుతుంది. ఇక్కడ బై 1ని ఏం రాసుకోవాలంటే A0 కింద రాసుకోవాలి. కాబట్టి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏం రాస్తామంటే ఇక్కడ A0 x⁴ అలాగే A1 x⁴, ఇక్కడ A2 x3, ఇక్కడ A3 x², ఇక్కడ A2 x, ఇక్కడ A1 A4 అండి, ఇక్కడ A4x, ఇక్కడ A5, ఇక్కడ A0 అంటే 1 ఇంటూ x⁴, అలాగే ప్లస్ A1 అంటే 11 x⁴, ఇక్కడ A2 అంటే 42 x3, అలాగే A3 అంటే 57 x², A4 అంటే -13x, A5 అంటే -60 = 0 అండి.
ఇది మనకి